అవినీతి వెలికితీస్తే తప్పుడు కేసుల 2,90,00,000 పైగా నిధులు దుర్వినియోగం. అవినీతిపై నిరంతరం పోరాటం చేస్తున్న వైసీపీ పార్టీ సానుభూతిపరులపై అక్రమ కేసులు పెట్టడం దారుణం. ముక్తేశ్వరపురం గ్రామ పంచాయతీలో భారీ కుంభకోణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫిర్యాదుతో బయటపడ్డ బండారం. సర్పంచ్కి, కార్యదర్శికి అధికారుల నోటీసులు. వైసీపీ కార్యకర్తలపై కొనసాగుతున్న కూటమి కక్ష సాధింపు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గైపేట మండలం ముక్తేశ్వరపురం పంచాయతీలో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ యువకులపై తెలుగుదేశం పార్టీ గ్రామ సర్పంచ్ భర్త ఉమర్ మరియు వారి అనుచరులు అక్రమంగా దాడులు చేసి కేసులు పెట్టడం అనేది హేయమైన చర్య అని జగ్గైపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు మీడియా ద్వారా ప్రశ్నించారు. ముక్తేశ్వరపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లు వేయమని పలుమార్లు సర్పంచ్ని వేడుకొనగా రోడ్లు వేయడానికి నిధులు లేవు అని చెప్పి బుకాయిస్తున్నారు. గ్రామానికి ఇంత ఆదాయం ఉన్నా ఎందుకు రోడ్లు వేయడానికి నిధులు లేవు అని చెప్పి గ్రామ పంచాయతీపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదుతో అధికారులు స్పందించి గ్రామ పంచాయతీపై సమగ్ర చర్చలు చేసి పంచాయతీలో 2,90,00,000 పైగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి నిధులు దుర్వినియోగం చేశారని తేల్చారు. అందుకు గాను అధికారులు ఎంపీడీఓ గారు సర్పంచ్కి, పంచాయతీ కార్యదర్శి నోటీసులు అందజేశారు. గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం సానుభూతి పరుల్ని పుట్టినరోజు వేడుకల్లో ఉండగా తెలుగుదేశం పార్టీ సర్పంచి అస్మాత్ భర్త ఉమ్మర్ మరియు అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకులు, కార్యకర్తలు, మహిళలపై మూకుమ్మడి దాడి చేయడం దారుణం. గ్రామాల్లో కూటమి అవినీతిపై పోరాడుతున్న వారిని టార్గెట్ చేస్తున్న టీడీపీ నేతలు, కక్షపూరితంగా అక్రమ కేసుల్లో ఇరికిస్తున్న టీడీపీ నేతలు, అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్న పోలీసులు, వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడంపై తన్నీరు నాగేశ్వరరావు మండిపడ్డారు. జగ్గైపేట మండలం ముక్త్యాలలో వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు. ముస్లిం మత పెద్ద జన్మదిన వేడుకల్లో జరిగిన ఘర్షణలో వైసీపీ కార్యకర్తలను అన్యాయంగా అరెస్టు చేశారు. అధికార పార్టీ మెప్పు కోసం అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. గత 6 నెలల నుంచి గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతిపై వైసీపీ నాయకులు అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు. అవినీతిపై నిరంతరం పోరాటం చేస్తున్న వైసీపీ పార్టీ సానుభూతిపరులపై అక్రమ కేసులు పెట్టడం దారుణం. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు బనాయిస్తారా? నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ అవినీతి జరిగినా వైసీపీ పోరాటానికి సిద్ధంగా ఉంటుంది. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, యువకులు, మైనారిటీ సోదరులు వాళ్ళు ఎందుకు ఈ కంప్లైంట్ పెట్టాల్సి వచ్చింది అంటే, అంత నిధులుండి కూడా మైనారిటీకి సంబంధించిన వీధులకి సిమెంట్ రోడ్లు వేయమంటే కక్షపూరితంగా మీరు వేరే పార్టీ కాబట్టి మేము వేయము అని చెప్పి అడిగినప్పుడు మా దగ్గర నిధులు లేవు అన్నప్పుడు అప్పుడు వీరికి డౌట్ వచ్చింది. ఎంత ఆర్థికంగా బలమైన ఈ గ్రామంలో డబ్బులన్నీ ఏమవుతున్నాయి అని చెప్పి లెక్కలు చూస్తే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయి. శివరాత్రికి లక్షల్లో ఖర్చు పెట్టారు. అక్కడ చేసిన ఏర్పాట్లు మాత్రం శూన్యం. అక్కడున్న స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీస్ వాళ్ళు ఆ ఏర్పాట్లన్నీ చేశారు తప్ప గ్రామ పంచాయతీగా పెద్దగా నిధులు ఖర్చు పెట్టాల. కానీ అనేక రకాల తప్పుడు బిల్లులు పెట్టి ఆ ఫ్యాక్టరీల దగ్గర నుంచి కూడా వారు కొలతలకి తగ్గట్టుగా కాకుండా మరి ప్రాపర్టీ ట్యాక్స్ వేయటంలో కానీ, ఆ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేయడంలో కానీ అనేక రకాలుగా తప్పిదాలు అక్కడ జరిగినాయి. మరి వాస్తవానికి రావాల్సిన రెవెన్యూ కన్నా కూడా తక్కువ రెవెన్యూని హౌస్ ట్యాక్స్ రూపంలో, ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో ఫ్యాక్టరీల దగ్గర నుంచి సేకరించి మిగతా డబ్బుని దొడ్డిదారిన ఫ్యాక్టరీల దగ్గర తీసుకొని సెక్రటరీస్ కానీ అలానే సర్పంచ్ కానీ పంచుకున్న మాట ఆ గ్రామంలో అందరికీ కూడా తెలిసిందే. అందుకే గ్రామంలో అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత సర్పంచ్ మీద రావడం జరిగింది. దీన్ని పెట్టుకొని మనం అక్కడ ఉన్న కొంతమంది యువకులు 6 నెలల క్రితం డిపిఓ గారికి, కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ గ్రామ పంచాయతీ మీద విచారణ చేయండి, అవినీతి బాగా జరిగిందని అంటున్నారు కాబట్టి మాకు నిజాలు నిగ్గు తేల్చండి అంటే 5-6 నెలలు పట్టింది వాళ్ళకి ఇది పూర్తి చేయడానికి. ఈ 5-6 నెలల్లో కూడా చాలాసార్లు కలెక్టర్ గారిని కలిశారు, డిపిఓ గారిని కలిశారు, అలానే డిఎల్పిఓ గారిని కలిశారు, ఎంపీడీఓ గారిని కలిశారు. చివరికి ఒక 2 నెలల క్రితం అయితే ఎంపీడీఓ గారు కార్యాలయం ఎదుట కూడా మేము ఇచ్చిన ఫిర్యాదుని ఏం చేశారు, మీరు ఎవరి ఒత్తిడికి లోనవుతున్నారు, అధికార పార్టీ వాళ్ళు చెప్పారని చెప్పి మీరు
కావాలని చెప్పి ఎంక్వైరీ లేట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ప్రభుత్వ ధనాన్ని జీతంగా తీసుకుంటున్నటువంటి మీరు ఏ విధంగా ఒక రాజకీయ పార్టీకి వెన్ను కాస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆ సర్పంచ్ మీద అవినీతి ఆరోపణలు వస్తే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే మీరు ఎవరు మెహర్బానీకి అంటే ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి, ఎమ్మెల్యే గారు సోదరులు చెప్పారు కాబట్టి వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి వారిని సరెండర్ చేసి ఈ కేసును రాజీ చేయాలని ప్రయత్నం చేయడం వాస్తవం కాదా? ఎస్ఐ గారు బహిరంగంగా మరి పోలీస్ కమిషనర్ గారు కూడా విచారణ చేయాలి ఎస్ఐ గారి మీద. చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో ఈ 4 రోజుల ఫుటేజ్ని బయట పెట్టాలి. ఈ 4 రోజుల్లో ఎన్నిసార్లు వాళ్ళ దగ్గరికి రాజీ ప్రయత్నాలకు వచ్చారు. పంచాయతీ తరఫున మీరు విత్డ్రా చేసుకుంటే, మీ కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటే మీ మీద ఎటువంటి కేసులు లేకుండా ఈ పెట్టిన కేసును కూడా లోక్ అదాలత్లో తీసేస్తామని చెప్పి మీరు చెప్పిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ మేము డైరెక్ట్గా అడుగుతా ఉన్నాం. ఏదైనా కేసులు రాజీ చేయాలంటే కోర్టులు ఉన్నాయి, లోక్ అదాలత్లు ఉన్నాయి, జడ్జిలు ఉన్నారు. కానీ జగ్గయ్యపేటలో మాత్రం సర్కిల్లో స్వయంగా ఎస్ఐలే పరిష్కారాలు చేసేస్తారు, ఎస్ఐలే బెదిరిస్తారు, ఎస్ఐలే రాజీ ప్రయత్నాలు చేస్తారు, ఎస్ఐలే అధికార పార్టీ దగ్గరికి పంపిస్తారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ బాధితుల మీద తప్పుడు కేసులు కడతారు. ఆ బాధితుల చివరికి మీ మీద ఈ కేసు కాదు ఇంకో కేసు కడతాం. ఇప్పుడు ఈ ముఖ్యాల గ్రామస్తుల మీద కూడా 326 కట్టారు. దీన్ని 307గా పెడతాం, నెల 2 నెలల బెయిల్ రాదని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. మరొక పక్క నిన్న మాకు మళ్ళీ ఎస్సీ కంప్లైంట్ వచ్చిందని కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 307 అన్న భయపడలేదు కాబట్టి ఎస్సీ సెక్షన్ 3 కేసు అంటే బందరు చుట్టూ తిరగాలని చెప్పి బెదిరిస్తే వాళ్ళు రాజీకి వస్తారు, పంచాయతీ నుంచి వాళ్ళు పెట్టిన ఫిర్యాదుని వెనక్కి తీసుకుంటారు అని చెప్పి పోలీసు వారు కుట్రపూరితంగా అధికార పార్టీకి తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారు జగ్గయ్యపేట సర్కిల్లో, ముఖ్యంగా చిల్లకల్లు ఎస్ఐ గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. 18వ తారీఖు గొడవ జరిగింది, 18వ తారీఖు రాత్రికే మీరు వాళ్ళని తీసుకొచ్చారు అంటున్నారు. 19వ తారీఖు మీరు మధ్యాహ్నానికి సాయంత్రానికి మీరు కోర్టుకు తీసుకొచ్చారు. అంటే మా అందరికి ఏం చెప్పారు, మేము ఈ పూట రిమాండ్ చేస్తున్నామని చెప్పారు. సరే పర్వాలేదు చేసేయండి సార్ అని అన్నాం. కోర్టుకు తీసుకొచ్చి భయపెట్టారు అక్కడ కొద్దిసేపు. అంటే ఆ కుర్రోళ్ళంతా కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు లేవు. వాళ్ళు మొట్టమొదటిసారి కేసు ఎదుర్కోవటం, వాళ్ళు కోర్టు వాతావరణం చూసారే సగం భయపడ్డారు, కుంగిపోయారు. అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. వాళ్ళ దగ్గర ఎటువంటి పేపర్లు లేవు, రిమాండ్ రిపోర్ట్లు లేవు. కానీ వాళ్ళని భయపెట్టడం కోసం, భయకంపితులను చేసడం కోసం, లోపరుచుకోవడం కోసం, లొంగ తీసుకోవడం కోసం వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ హెల్త్ చెకప్, మెడికల్ చెకప్ అని చెప్పారు. కానీ లోపలికి మాత్రం తీసుకెళ్ళాల. డాక్టర్ గారు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాల. వీళ్ళు కాగితాలు తీసుకున్నట్టుగా వెళుతున్నారు, రూమ్లోకి నటిస్తున్నారు, మళ్ళీ బయటకు వస్తున్నారు. వచ్చి ఏదైనా ఉంటే లాస్ట్గా మీరు మాట్లాడుకోండి, ఇక లాస్ట్ అవకాశం మీకు, ఏదైనా మాట్లాడుకుంటే రాజీ అయితే పర్వాలేదు, లేదంటే కనుక ఈ 326 కాస్త 307 అవుద్ది మీ మీద, ఇక్కడి నుంచి మేము రిమాండ్ పంపించాల్సి వస్తుందని చెప్పి ఆ రోజుకి రాజీ ప్రయత్నం సఫలం అవ్వకపోయేసరికి మళ్ళీ రిటర్న్ స్టేషన్ తీసుకొచ్చి మళ్ళీ స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించే పరిస్థితి. నిజంగా మీరు 19వ తారీఖు రిమాండ్ చేద్దాం అనుకున్న వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ రెడీ అయితే 19వ తారీఖు నైట్ ఎందుకు పంపించారు ముద్దాయిలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏ ఆలోచనతో పంపించారని చెప్పి అడుగుతా ఉన్నాం. స్టేషన్ కస్టడీలో మీ దగ్గర ఉండాల్సిన వాళ్ళు మీరు రిమాండ్ చూపించినప్పుడు మీ దగ్గర ఉండాల్సిన వాళ్ళు బయటికి మీరు ఎలా పంపించారని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే మీరే అవకాశం ఇస్తారు, మీరే అధికార పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళమంటారు, మీరే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళమంటారు, ఏదైనా మాట్లాడుకోండి అని అంటారు, కావాల్సిన టైం ఇస్తారు, మళ్ళీ పొద్దుపూట పిలుస్తారు, స్టేషన్లో కూర్చోబెడతారు, నైట్ వరకు కూర్చోబెడతారు, నైట్ ఉదయం ఏమో అధికార పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి ఏమైనా అవకాశం ఉంటే రాజీ పడండి అని చెప్పి మీరే బెదిరిస్తారు. ఈ అధికారం ఎవరిచ్చారని చెప్పి ప్రజాస్వామ్యం మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాల్సిన మీరు 3 సింహాలు పెట్టుకొని గౌరవప్రదంగా ఉద్యోగాలు చేస్తున్న మీరు ఇది ఎంతవరకు సహేతుకం? అన్యాయంగా కేసులు కట్టడం ఎంతవరకు మీరు బాధ్యతగా వ్యవహరిస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ గ్రామ పంచాయతీ ఏదైతే 2,90,00,000 అవినీతి జరిగిందని చెప్పి నిర్ధారణ అయిందో, షోకాజ్ నోటీసులు కూడా ఇప్పటికే ఇష్యూ అయినాయి. ఇది సమగ్ర విచారణ ఇంకా పూర్తి స్థాయిలో జరిపి ఇంకా దీని వెనకాల ఎవరెవరు పెద్ద చేతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి తీసి ఇది క్రిమినల్ కేసు ఫైల్ చేయాలని చెప్పి ఈ సర్పంచ్ ఎవరైతే కార్యదర్శులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసు ఫైల్ చేయాలని చెప్పి ఈ గ్రామ పంచాయతీ సంబంధించి దాని మీద డిమాండ్ చేస్తూ, రెండోది ఏదైతే ఫరీదాబీ ఇచ్చిన కంప్లైంట్ ఉందో దీన్ని మీరు ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి ఉన్నతాధికారులకు కూడా మేము నివేదిస్తాం.
అవసరమైతే పోలీస్ కమిషనర్ గారిని కూడా విజయవాడలో కలుస్తాం. ఈ 4 రోజుల ఎపిసోడ్ మొత్తం కూడా పోలీస్ కమిషనర్ గారు కూడా మేము తెలియజేస్తాం. అవసరమైతే ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాం, లేదంటే హైకోర్టుకు కూడా మరి ఈ కేసుని మేము తీసుకెళ్తాం. అదేవిధంగా మరి ఏదైతే ఎవరైతే బాధితులు అంటే గ్రామ పంచాయతీ మీద పిటిషన్ పెట్టారో 10 మంది ఉంటే అందులో 7 మీద మీరు తప్పుడు కంప్లైంట్ ఇచ్చి రిమాండ్ చేశారు కాబట్టి వారికి సత్వరం న్యాయం జరగడం కోసం మేము ఉన్నతాధికారులను కలుస్తాం. అలానే మేము ఇచ్చిన కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి భవిష్యత్తులో కూడా ఈ విధంగా తప్పుడు కంప్లైంట్ల మీద పోలీసులు మరి తప్పుడు కేసులు పెట్టొద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ దీన్ని కూడా మేము మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇక్కడ జరిగిన అన్యాయాన్ని చెబుతాం. కేవలం అవినీతి వెలికి తీసినందుకు ప్రశ్నించినందుకు గాను మరి 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల మీద తప్పుడు కేసులు కట్టారు. ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుంది అని చెప్పి మేము తప్పనిసరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి దీన్ని తీసుకువెళ్ళి వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పత్రికా ప్రకటన ద్వారా మీడియా మిత్రులకు మరియు ఈ షోకాజు నోటీసులు అందుకొని విచారణ జరిపారు. ఈ విచారణ కోసం ఈ పూర్వపరాలు ఈ కేసుని యొక్క పూర్వపరాలు కేసు పెట్టిన వారి మీద ఈరోజు యువకుల మీద ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా వేధిస్తుందంటే, మేము అవినీతి చేస్తామో మీరు మాత్రం ప్రశ్నించకండి, మేము అవినీతి చేస్తాము మీరు మాత్రం విత్డ్రా చేసుకోండి అంటే కేసులు పెట్టి భయపెట్టి ఈరోజు యువకులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి మేము ఒకటే సవాల్ చేస్తున్నాం. ఇది అవినీతి జరగలేదు అని చెప్పి మీరు చెప్పండి, విచారణ చేయండి. విచారణలో లేదని చెప్పి చెప్పండి, మేము కేసులు మీరు ఏది చేసినా కూడా మేము బాధ్యత వహిస్తాం. కానీ మీరు షోకాజ్ నోటీసులో మీరు వివరంగా 2,85,00,000 అవినీతి జరిగిందని చెప్పి మీరు నిర్ధారించిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ రకంగా వేధించడం అనేది చాలా దురదృష్టకరం. ఎప్పుడు ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉంటుంది శాశ్వతంగా అని చెప్పేసి అనుకొని ఇలాంటి కేసులు బనాయించి యువకులపై వేధింపులు చేస్తే దానికి తగిన మూల్యం మాత్రం ప్రభుత్వం తప్పక వహించాల్సి వస్తుంది. ఇలాంటి అవినీతుల్ని తప్పనిసరిగా ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి, అలాంటి వాటిని బయటపెట్టి వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈ రకంగా అవినీతి జరిగిందని చెప్పి తెలియపరిచిన వాళ్ళ మీద కేసులు పెట్టి బనాయించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం